నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. ది రాజాసాబ్ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులు ఇన్నాళ్లుగా ఎదురు చూసిన మూమెంట్ వచ్చేసింది. గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసేలా ఆడియన్స్ ముందుకొచ్చారు రెబల్ స్టార్. మరి నెవర్ బిఫోర్ అనేలా జరిగిన రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఏంటి? ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేసిన సినిమా ది రాజాసాబ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన రాజాసాబ్ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ ముందుకొస్తోంది. జనవరి 9న రిలీజ్ అవుతున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కల్కి ఈవెంట్ తర్వాత రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో 3 years తర్వాత పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చిన ప్రభాస్ వరుసగా యాక్షన్ సినిమాలు చేసిన తనకు మారుతి చేసిన రాజాసాబ్ బిగ్ రిలీఫ్ ఇచ్చిందని మూవీపై అంచనాలు పీక్స్ కి పెంచేశారు. రాజాసాబ్ సినిమా సక్సెస్ మారుతికి చాలా క్రూషియల్. ప్రభాస్ తో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాకి ముందు మారుతి ఖాతాలో 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అయినా మాటకి కట్టుబడి మారుతితో రాజాసాబ్ కి కమిట్ అయ్యారు ప్రభాస్. ఇప్పుడు మారుతికి ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకునే టైం. సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అంతకు మించిన ఎగ్జైట్మెంట్ ఉందన్న మారుతి రాజాసాబ్ గా ప్రభాస్ మరో 10 ఏళ్లు గుర్తించుకుంటారని కాన్ఫిడెంట్ స్పీచ్ తో ఆదరగొట్టారు. రాజాసాబ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. సినిమాలో ప్రభాస్ తో జోడీ కట్టిన హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్. నిధికి రాజాసాబ్ సక్సెస్ చాలా క్రూషియల్. అలాగే సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న మాళవిక కూడా ప్రభాస్ సినిమాపై బిగ్ హోప్స్ పెట్టుకుంది. ఈ ఇద్దరితో పాటు రిద్ధి కుమార్ కూడా డార్లింగ్ పైనే భారం వేసింది. సినిమాలో ప్రభాస్ తో ఈ ముగ్గురు కలిసి చేసిన మాస్ సాంగ్ కి థియేటర్స్ షేక్ అవుతాయని చెప్పింది మూవీ టీం. మరి లేట్ అయినా లేటెస్ట్ గా మూవీపై సాలిడ్ బస్ క్రియేట్ చేసిన రాజాసాబ్ మేకర్స్ సంక్రాంతి బోనీ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. వారణాసి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటి, రుద్రాగా సూపర్ స్టార్ లుక్ ఆల్రెడీ రివీల్ అయింది కదా అంటారా? సినిమాలో మహేష్ బాబుని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసేలా పెద్ద ప్లానింగ్ తో ఉన్నారట రాజమౌళి. మరి వారణాసి కోసం మహేష్ పై రాజమౌళి చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఏంటి? వారణాసి మూవీ టైటిల్ గ్లిమ్స్ తో మహేష్, రాజమౌళి సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరాయి. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నా వారణాసి అంతకు మించి ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసిలో మహేష్ బాబుని కేవలం రుద్రాగా మాత్రమే కాదు, డిఫరెంట్ వేరియేషన్స్ లో ప్రెజెంట్ చేసేందుకు రెడీ అయ్యారు రాజమౌళి. వారణాసి టైటిల్ గ్లిమ్స్ ఈవెంట్ లో రాజమౌళి స్పీచ్ గమనిస్తే సినిమాలో మహేష్ ఎలా కనిపిస్తారో హింట్ ఇచ్చేశారు. గ్లోబ్ టాటర్, ప్రపంచ అన్వేషకుడిగా మహేష్ రుద్ర క్యారెక్టర్ ని సినిమాని నడిపించే రోల్ ఉండేలా కనిపిస్తోంది. ఇక వారణాసి సినిమాకి హైలైట్ గా ఉండే అయోధ్య బ్యాక్ డ్రాప్ లో రామునిగా మహేష్ ని ప్రెజెంట్ చేస్తున్న రాజమౌళి శివుడిగా కూడా చూపించాలని ఫిక్స్ అయ్యారట. రాముడు, శివుడు మైథలాజికల్ గెటప్స్ తో పాటు మరో 2 వేరియేషన్స్ కూడా మహేష్ పైన ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వారణాసిలో మహేష్ 5 వేరియేషన్స్ లో కనిపించే ఛాన్స్ ఉంది. రాజమౌళి మాత్రమే కాదు, మహేష్ కూడా తన క్యారెక్టరైజేషన్ పైన ఎమోషనల్ స్పీచ్ తో క్లూ ఇచ్చారు. తనని మైథలాజికల్ రోల్స్ చేయమని కృష్ణ ఎప్పుడూ చెప్పేవారని, అది ఇప్పుడు వారణాసితో నిజమవుతుందని, ప్రపంచం గర్వపడేలా సినిమా ఉంటుందన్నారు మహేష్. ఈ స్పీచ్లని డీకోడ్ చేసి చూస్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ క్యారెక్టరైజేషన్ పై వైరల్ అవుతున్న న్యూస్ నిజమనే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు 2026 సమ్మర్లోగా వారణాసి సినిమాకి సంబంధించి మహేష్ పోర్షన్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వారణాసిలో మహేష్ కనిపించే మైథలాజికల్ రోల్స్ పై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాతో పాటు గ్లోబల్ వైడ్ సక్సెస్ చూసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఓ విషయంలో మాత్రం చాలా స్లో అయ్యారు. అదేంటి, చరణ్ పెద్ద సినిమాతో తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో బిజీ ఉన్నారు కదా అంటారా? అది సరే, ఈ సినిమాల తర్వాత ఈ ట్రిపుల్ ఆర్ హీరోల లైనప్ ఏంటనే దానిపైనే ప్రజెంట్ ఆడియన్స్ డిస్కషన్. పాన్ ఇండియా హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైనప్ చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. ఈ సంక్రాంతికి రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్న ప్రభాస్ కి చేతి నిండా సినిమాలున్నాయి. హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ, సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న స్పిరిట్ సహా యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ సలార్ 2, కల్కి 2తో పాటు ఫౌజీ ప్రీక్వెల్ కూడా ఉంది. ఇక బన్నీ విషయానికి వస్తే ప్రజెంట్ చేస్తున్న అట్లీ ప్రాజెక్టుతో పాటు త్రివిక్రమ్, లోకేష్ కనగరాజ్తో సినిమాల్ని లైనప్ చేసుకున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ లైనప్ విషయంలో స్లో అయ్యారనే దానిపై చర్చించుకుంటున్నారు జనాలు. పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ రేంజ్ సక్సెస్ చూసిన రామ్ చరణ్, ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలతో భారీ డిజాస్టర్ ఫేస్ చేశారు. దీంతో 2026 సమ్మర్ కి పెద్ద సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చరణ్. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్
ప్రాజెక్టులో జాయిన్ అవుతారు రామ్ చరణ్. అయితే సుక్కు సినిమా తర్వాత చరణ్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి. రామ్ చరణ్ లానే ఎన్టీఆర్ లైనప్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. దేవరతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తారక్ ఈ ఇయర్ వార్ 2తో ఫెయిల్యూర్ ఫేస్ చేశారు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ జూన్ 25న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ తెరకెక్కించే దేవరా 2లో జాయిన్ అవుతారు తారక్. త్రివిక్రమ్ తో అనుకున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ తిరిగి బన్నీ చేతికి వెళ్లడంతో కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తారు అనేది ప్రశ్నగా మారింది. మరి రామ్ చరణ్ ఎన్టీఆర్ లైనప్ పరంగా న్యూ ఇయర్ లో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తారేమో వెయిట్ అండ్ సీ. బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఏం చేసినా కలిసి రాదంటారు. సికిందర్ విషయంలో సల్మాన్ ఖాన్ కి ఇదే సిచ్యువేషన్ ఎదురైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన మురుగదాస్ చేసిన సినిమా డిజాస్టర్ అయింది. దీంతో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ మూవీతో కమ్బ్యాక్ కి రెడీ అయిన కండల వీరుడు టీజర్ తో సర్ప్రైజ్ చేశారు. సల్మాన్ ఖాన్ కింగ్ ఆఫ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్. యావరేజ్ సినిమాలతో కూడా 100 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న హీరో. కానీ ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సికిందర్ సినిమా అడ్రస్ లేకుండా పోయింది. సల్మాన్ ఫ్లాప్ సినిమాకి వచ్చే ఓపెనింగ్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది సికిందర్ సినిమా. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫెయిల్యూర్ పై బీటౌన్ లో కొంత కాంట్రవర్సీ కూడా అయింది. వీటన్నింటికి చెక్ పెట్టేలా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమా టీజర్ విడుదలైంది. అపూర్వ లాఖియా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నారు. 2020లో భారత్ చైనా సైనిక బలగాల మధ్య జరిగిన గాల్వాన్ వ్యాలీ ఘర్షణ ఆధారంగా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమా తెరకెక్కుతోంది. రిలీజ్ చేసిన టీజర్లోనూ ఈ బ్యాటిల్ సీన్స్ రివీల్ చేసి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు సల్మాన్ ఖాన్. అపూర్వ లాఖియా డైరెక్ట్ చేస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమా కోసం ఫిజికల్ గా చాలా కేర్ తీసుకున్నారు సల్మాన్ ఖాన్. ఆర్మీ ఆఫీసర్ రోల్ కోసం చాలా వర్కౌట్స్ చేసిన సల్మాన్ ఆల్కహాల్, జంక్ ఫుడ్ ని పూర్తిగా అవాయిడ్ చేశారు. అంతేకాదు మూవీ కోసం లడక్ లొకేషన్స్ లో సీ లెవెల్ కి 15,000 అడుగుల ఎత్తులో షూట్ చేశారు. చలి గడ్డకట్టే లొకేషన్ లో తెరకెక్కించిన నెట్ షెడ్యూల్స్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ కి హైలైట్ అని చెప్తోంది మూవీ టీం. మరి సల్మాన్ ఖాన్ హార్డ్ వర్క్ కి బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో వెయిట్ అండ్ సీ. మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్. రాజుగారి పెళ్లిపాటకి 2 మిలియన్ వ్యూస్. ట్రెండింగ్ లో నారీ నారీ నడుము మురారి టీజర్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన ఈ సాంగ్ ఫుల్ లిరికల్ ఈ నెల 30న విడుదల కానుంది. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా నుంచి విడుదలైన రాజుగారి పెళ్లిరో సాంగ్ 2 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 13న థియేటర్స్ లోకి వస్తుంది. అవినాష్ తిరువేదుల హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన వనవీర సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 1న ఆడియన్స్ ముందుకు రానుంది. నీలకంఠ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరి 2న థియేటర్స్ లోకి వస్తోంది. బ్యాడ్ గర్ల్స్ సినిమా సక్సెస్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సినిమాపై వస్తోన్న డిమాండ్ తో మూవీ షోలు పెంచుతున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఫంకీ సినిమా నుంచి విడుదలైన ధీరే ధీరే ఫస్ట్ సింగిల్ 1 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. కేవీ అనుదీప్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్స్ లోకి రానుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న సుమతి శతకం సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్ హీరోగా జేసెస్ సంజయ్ డైరెక్ట్ చేస్తోన్న సిగ్మా మూవీ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.